అందరు బాగున్నారా? ప్రైజ్ ద లార్డ్. అప్పుడే న్యూ ఇయర్ వచ్చింది, సెకండ్ సండే కూడా వచ్చింది కదా. సమయము చాలా తొందరగా గడిచిపోతుంది కదా. మనం కొన్ని దినాలుగా మాట్లాడుకుంటున్నాం. కొంచెం బేస్ ఉందా? సమయము సమీపించుచున్నది అని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. సమయం దేనికి సమీపిస్తుందని మనం మాట్లాడుకున్నాం. దేవుని రాకడికి, లేకపోతే మనం వెళ్ళడానికి, లేకపోతే మన పోకడకి, దేవుని రాకడికి సమయము సమీపిస్తుంది. ఇవాళ ఏం జరుగుతుందో, లేకపోతే రేపేం జరుగుతుందో ఎవరికి తెలియదు. మనం ఉంటామా, ఇవాళ ఉంటాం, రేపు ఉంటామో లేదో తెలియదు కదా. సో దేవుని వాక్యము ఏదైనా మన జీవితంలో మనము దేవుణ్ణి వెంబడించాలి అని అనుకునేటప్పుడు ఒక్క మాట మనము గుర్తు చేసుకోవాలని దేవుడు నాకు చెప్పి ఉన్నారు. ఏంటంటే కీర్తనల గ్రంథము 39వ అధ్యాయము 4వ వచనం. Psalms 36:4 ఒక్కసారి మనం చదువుకుందాం. 39:4 క్షమించండి. యెహోవా, నా అంతము ఎట్లుండునది? నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. ఏంటంట? ఎప్పుడైనా ఎవరైనా ఆలోచించుకున్నారా? నేను ఏ విధంగా చనిపోతాను, లేకపోతే నేను ఏ సిచ్యువేషన్లో, లేకపోతే సిచ్యువేషన్ అనకపోవచ్చు కానీ ఏ పరిస్థితుల్లో నేను ఈ లోకాన్ని విడవలసి వస్తుంది అని మనం ఎప్పుడైనా ఆలోచించుకున్నామా? ఎంత విచిత్రంగా అనిపిస్తుంది కదా. ఇదేంటి, బ్రతకాలని ఆశిస్తారు కానీ చనిపోవడం గురించి ఆలోచించడం దేనికి? సో మనం నమ్మినా నమ్మకపోయినా ఒకరోజు మనము ఈ లోకాన్ని విడిచి వెళ్ళాల్సిందే. దేవుడు వచ్చినా మనల్ని తీసుకెళ్తాడు. దేవుడు వచ్చేలోపు మనం వెళ్ళినా మనము ఈ లోకాన్ని విడిచి వెళ్ళాల్సిందే. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే ఈ లోకము అశాశ్వతమైనది అని కదా. దిస్ ఈజ్ నాట్ పర్మనెంట్. దెర్ ఈజ్ సంథింగ్ ఇటర్నల్ బియాండ్ ఆర్ ఫిజికల్ లైఫ్. ఇప్పుడు మనం జీవిస్తున్న ఈ శారీరకమైన జీవితం, లేకపోతే ఈ లోకంలో మనం జీవిస్తున్న జీవితానికంటే నిత్యత్వము, లేకపోతే దీనికంటే ఎక్కువ రోజులు, దినాలు, సంవత్సరాలు మనకి ఇంకా లెక్కలేదు కదా. నిత్యత్వము వేరే చోట మనము నివసించాల్సిన వారమై ఉన్నాం. మనం నమ్ముతాం కదా ఇవన్నీ. నమ్ముతామా? ఆన్సర్ చేయండి కొంచెం. నమ్ముతాం కదా. సో మనం ఎక్కడైతే నిత్యత్వము నివసించడానికి వెళ్తున్నామో అక్కడ ఎలా ఉంటాం, ఏ విధంగా మన లొకేషన్ ఉంటుంది, లేకపోతే ఏ విధంగా మనము ఆనందిస్తామనేది ఈ కొన్ని దినాలు ఈ లోకంలో ఉన్న రోజులు, లేకపోతే ఈ లోకంలో ఉన్న సంవత్సరాల్లో అది డిటర్మైన్ చేస్తుందంట. అవునా కదా? ఓకే, కొన్ని సంవత్సరాలు, మనం 60 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, లేకపోతే 80 సంవత్సరాలు ఈ లోకంలో ఉన్నప్పుడు మనం చేసే పనులు, మనం మాట్లాడే మాటలు, మనము నమ్మే నమ్మకాలని బట్టి మన నిత్యత్వము డిసైడ్ చేయబడుతుంది కదా. ఒక రకంగా ఆలోచిస్తే ఒక్కొక్కసారి భయం వేస్తుంది కదా. ఒకవేళ నేను నా అంతము సరిగా నేను ముగించకపోతే, లేకపోతే నా అంతములో నా హృదయ పరిస్థితి, నా విశ్వాసము సరిగ్గా నేను అవలంబించలేకపోతే, ఫాలో అవ్వలేకపోతే ఏంటి మన పరిస్థితి? మనం లాస్ట్ టైం చదువుకున్నాం కదా, 2025లో లాస్ట్ వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని మాటలు ఏంటి? ఒక్కసారి పెళ్లి కొడుకు వచ్చిన తర్వాత ఇంకా అప్పుడు నేను మార్చుకుంటాను, అప్పుడు నేను సరి చేసుకుంటాను, ఆయన చూసి
ఈ లోకంలో వాళ్ళు అంటారు కదా, యేసుక్రీస్తు త్వరగా రానున్నారంటే వచ్చినప్పుడు చూసుకుందాంలే, వచ్చినప్పుడు చూసుకోవడానికి ఏమీ ఉండదు, జస్ట్ అది తెలుస్తుంది అంతే. తెలుస్తుంది, నువ్వు ఎలా ఉన్నావో అలానే ఉండిపోతావు. దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? ఆ మాట చదువుదామా? రెవల్యూషన్, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం. 22వ అధ్యాయము 11వ వచనం చదవండి. అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము. ఏంటంట? అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయము చేయనిమ్ము. అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము. నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము. పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే పరిశుద్ధుడుగానే. ఇది దేవుడు మన జీవితాల్లో ఒక్కసారి ఆయన ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత రెండవ రాకడ ఖచ్చితంగా ఉంది. మనం నమ్మినా నమ్మకపోయినా దేవుడు ఖచ్చితంగా వస్తాడు. చాలామంది ఏం నమ్ముతారు? ఈ లోకము మనుషులందరూ ఏదో ఒక పెద్ద విస్ఫోటనం జరిగి దాంట్లోంచి వచ్చారని నమ్ముతారు కదా. కానీ మనమేం నమ్ముతాం? ఇఫ్ దెర్ ఈజ్ ఎ క్రియేషన్, ఏదైనా ఒకటి సృష్టించబడిందంటే దానికి సృష్టికర్త ఒకళ్ళు ఉంటారు. ఏదైనా ఒకటి రచించబడిందంటే దానికి రచయిత ఉంటాడు. అర్థమవుతుంది కదా. ఊరికే ఇంత ఆర్గనైజ్డ్ సొసైటీ, ఇంత ఆర్గనైజ్డ్ వరల్డ్ ఎక్కడైనా ఊరికే విస్ఫోటనలో నుంచి వస్తుందంటే నమ్మడం ఏమన్నా అది న్యాయంగా అనిపిస్తుందా? లేకపోతే సెన్సిబుల్గా అనిపిస్తుందా? లాజిక్కే లేదు కదా. ఏథీస్టులు అందరూ, లేకపోతే దేవుని నమ్మని వాళ్ళు, రేషనలిస్ట్ అంటారు వీళ్ళని. ఏంటంట వాళ్ళు ఏం నమ్ముతారంటే వాళ్ళన్నీ లాజిక్లో మాట్లాడతారంట, వాళ్ళన్నీ సైన్స్తో మాట్లాడతారంట. కానీ ఈ లోకము ఊరికే ఒక బిగ్ బ్యాంగ్ థియరీలోంచి వచ్చేసిందని అది కూడా నమ్ముతారంట. నాకు అది అర్థం కాదు. ఇన్ని లాజిక్లు మాట్లాడేవాడు అక్కడ లాజిక్ ఎందుకు మాట్లాడరు అని. సో మనం కూడా దేవుడు ఏ విధంగా సృష్టించి మన మధ్యలోనికి వచ్చి 2000 సంవత్సరాల తర్వాత, లేకపోతే 2000 సంవత్సరానికి ముందు ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి ఆయన ఏ విధంగా మనం జీవించాలో చెప్పి మన కోసం ప్రాణం పెట్టి తిరిగి తండ్రి యొద్దకు ఏ విధంగా వెళ్ళాడో ఆ విధంగా మళ్ళీ తిరిగి మన మధ్యలోనికి రాబోతున్నారు. శిష్యులతో ఏంజెల్ లేకపోతే ఆ దేవదూత చెప్తారు కదా, మీరు ఏ విధంగా అయితే మనుష్య కుమారుడు పైకి వెళ్ళడం చూచారో ఆ విధంగా దిగి రావడం కూడా చూస్తారు. అది ఊరికే ఏదో ఒక మూలన ఇప్పుడు అన్నట్టు ఎందుకు ఇశ్రాయేలునే దేవుడు పుట్టాడంటే మనిషి రూపంగా పుట్టినప్పుడు ఎక్కడో చోట పుట్టాలి కదా. భూమి మీద అంతా పుడితే ఆయన మనిషి అనడు కదా. సో ఒక మూలన పుట్టిన ఆయన గురించి మేము ఎందుకు తెలుసుకోవాలంటే, ఇప్పుడు నువ్వు తెలుసుకోకపోతే రేపు ఆయన రాజుగా దిగి వస్తాడు, జడ్జిగా దిగి వస్తాడు. నీవు నేను చేసిన పనులను ఆయన బేరీజు వేయడానికి, లేకపోతే దాని రిజల్ట్ని మనకి ఇవ్వడానికి తిరిగి రాజుగా వచ్చినప్పుడు అది ఊరికే జరగదంట. ఆయన వచ్చినప్పుడు అందరికీ తెలుస్తుందంట. ఏ విధంగా సూర్యుడు ఏ విధంగా ఉదయించి అస్తమిస్తాడో ఆ విధంగా అందరికీ తెలుస్తుంది కదా. సూర్యుడు ఉదయించాడంటే ఎవరినైనా అడుగుతారు, సూర్యుడు ఉదయించాడా లేదా అని ఎవరినైనా అడుగుతారా? అడగరు కదా. మనం ఎలా తెలుసుకుంటాం? చూసి తెలుసుకుంటాం. నేను ఎవరిని అడగక్కర్లేదు, నాకు అట్లీస్ట్ ఒక ఆలోచించగలిగే బ్రెయిన్ ఉంటే ఆలోచిస్తాం కదా. ఆ విధంగా దేవుడు వస్తాడు కదా. వచ్చినప్పుడు దేవుడు ఈ మాట మనతో అంటాడంట, ఏంటంటే ఎవరి హృదయ పరిస్థితి ఎలా ఉందో వాళ్ళ హృదయం అలానే ఉండనిమ్ము. లెట్ మీ జడ్జ్, ద టైమ్ ఇస్ ఓవర్. ఇప్పుడు సమయం సమీపించుచున్నది, లేకపోతే సమయం సమీపించి ఉన్నది అని దేవుని వాక్యం ఏ విధంగా మాట్లాడుతుందో ఆ దినమున సమయము సమాప్తమైంది అని దేవుడు మాట్లాడతాడు. ఒక్కసారి మనం ఇది మన హృదయాల్లోకి తీసుకుందాం. దేవుడు కనుక నీ సమయం అయిపోయింది, హిజ్కియాతో అన్నట్టు నీ సమయం అయిపోయింది, నువ్వు ఇల్లు చక్కబెట్టుకో అని ఏ విధంగా మాట్లాడాడు, మనతో కూడా నీ సమయం అయిపోయింది అని మాత్రం మాట్లాడతారు. ఆ రోజు ఇల్లు చక్కబెట్టుకోవడాలు
ఒళ్ళు చక్కబెట్టుకోవటాలు, హృదయాన్ని చక్కబెట్టుకోలే ఏమీ ఉండవు, ఏమీ ఉండవు. దయచేసి మనము గమనించాలి. మనము దేవుని యందు విశ్వాసం ఉంచే వాళ్ళము దేవుని వాక్యాన్ని బట్టి జీవించకపోతే, దేవుని మాటలను బట్టి, దేవుడు అడుగుతున్న విశ్వాసాన్ని బట్టి మనం జీవించకపోతే ఒక దినమున ఎలా ఉన్నామో అలానే ఉండిపోతాం. అదే మన చివరి స్థితి అవుతుంది. దేవుడు ఇవాళ రాడని మనకు తెలుసా? ఎప్పుడు వస్తాడో మనకు తెలుసా? యేసుక్రీస్తు వారే నా చేతిలో సమయాలు కాలాలు నా చేతిలో లేవు, అవన్నీ తండ్రి దగ్గర ఉన్నాయంట. మనం వెళ్ళి యేసుక్రీస్తు వారిని అడిగిన, దేవా ఏంటి ఎప్పుడు వస్తున్నావు నువ్వు చెప్పు అన్నా కూడా అమ్మ నాకు తెలీదు, తండ్రి ఎప్పుడు వెళ్ళమంటే అప్పుడు వస్తానని చెప్తారు కదా. సో రేపే దేవుడు వస్తే, లేకపోతే కొన్ని క్షణాల్లో దేవుడు కనుక వస్తే నీ హృదయము ఫ్రీజ్ అయిపోవును గాక అంటే మనము ఏమని సమాధానం ఇవ్వగలుగుతాము? దేవా నేను బాగానే ఉన్నాను తీసుకో అనగలుగుతామా? లేకపోతే దేవా నేను ఇంకా చేంజ్ అవ్వాలి కొన్ని రోజులు ఆగంటామా? ఏంటి మన ఆన్సర్? వాట్ ఈజ్ మై ఆన్సర్ టు ద రిటర్నింగ్ ఆఫ్ ద కింగ్? దేవుడు రెండవ రాకడికి నా సమాధానం ఏమై ఉండాలంటే, నా హృదయాన్ని నేను సిద్ధపరచుకొని ఉన్న హృదయాన్ని ఉన్నట్టుగా దేవుని చేతిలో పెట్టగలుగుతున్నానా లేదా అనేది మనము గమనించుకోవాలంట. మనము ఇదొక ఎక్సర్సైజ్ మనం చేసుకుందాం. ఈ వాక్యాన్ని కావాలంటే అందరూ రాసుకోండి, ఎక్కడైనా మీకు కనిపించేలాగా పెట్టుకోండి. దేవా నా దినముల అంతము, ఒకసారి చదువుదాం 39:4. యెహోవా నా అంతము ఎట్లుండున్నది, నా అంతము ఎట్లుండున్నది, నా దినముల ప్రమాణము ఎంతైనది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము, నాకు తెలుపుము, తెలుపుము. మళ్ళీ ఒకసారి అందరం చెప్దామా? తను చదువుతుంది, అందరం చెప్దాం. యెహోవా నా అంతము ఎట్లుండున్నది, నా అంతము ఎట్లుండున్నది, నా దినముల ప్రమాణము, నా దినముల ప్రమాణము ఎంతైనది, ఎంతైనది నాకు తెలుపుము, నాకు తెలుపుము, తెలుపుము. ఈ వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. దేవా ఈ ఎవ్రీడే, నాట్ ఓన్లీ టుడే, దిస్ ఇస్ నాట్ ఎ వన్ డే సర్మన్, ఏదో ఊరికే ఒకరోజు మనం వినేసి వెళ్ళిపోయేది కాదు. కానీ ఇది ఎంతవరకు పనిచేస్తుందంట? దేవుని రాకడ వరకు మనకి పనిచేస్తుంది. దేవుని రాకడ వరకు మనతో మనం మాట్లాడుకోవాల్సిన ఒక మాట, లేకపోతే ఒక పాట ఉంది కదా, ఏంటి? నా బ్రతుకు దినములు లెక్కింప. ఆ పాట రోజు పాడుకోండి. మనం పాడుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటి? నా బ్రతుకు దినములు లెక్కించటానికి నాకు నేర్పించు ప్రభువా. నేను ఎంత అల్పుడునో, లేకపోతే నా జీవితం ఎంత అల్పమైనదో నాకు చెప్పు. అప్పుడు నేను ఏం చేస్తాం? మన జీవితం ఎంత అల్పమైనదో మనకు అర్థమైతే, మన హృదయము ఎంతవరకు దేవునికి యాక్సెప్టబుల్గా ఉందో మనకు అర్థమైతే, మనము ఏం చేస్తాం? వర్క్ చేస్తాం కదా. ఎస్తేర్ వాళ్ళ తాతగారికి హార్ట్ ప్రాబ్లం వచ్చింది కదా, ఫిజికల్ హార్ట్ ప్రాబ్లం. అది ఏం చేశారు? ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళారు. డాక్టర్స్ని అక్కడ ఇక్కడ మొత్తం ప్రపంచాన్ని తలకిందులు చేసేసి ముందు సరి చేసుకోవాలి. ఏం చేశారు? అన్నీ మానేశారు. జాబ్, తిండి, ఇంకేమైనా ఉన్నాయా? ఇస్ దర్ ఎనీథింగ్ ఎల్స్ దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఫిక్సింగ్ హిస్ హార్ట్ ప్రాబ్లం? ఏమన్నా ఉందా? కుటుంబమే, వేరే ఒక మనిషి కోసం ఒక కుటుంబం అన్ని పనులు మానేసి హృదయాన్ని సరిచేయాలి, లేకపోతే ఆ హార్ట్లో ఉన్న ప్రాబ్లమ్ని సరిచేయాలి, ఎందుకంటే ఆయన్ని బ్రతికించాలి అని ప్రయాసపడుతున్నారో, మన హృదయ పరిస్థితిని మనం అలానే ఉంచుకొని, అంటే అన్నీ మానేసి ఇప్పుడు నేను కూర్చొని నా హృదయాన్ని సరి చేసుకోవాలా అంటే అన్నీ మానేయక్కర్లేదేమో, కానీ ఎప్పుడు నా హృదయం ఎలా ఉంది? దేవుని వాక్యం ఏం తెలుస్తుంది? హృదయము అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన చాలా ఘోరమైన వ్యాధి కలదంట. చాలా ఘోరం అది. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, మత్తయి సువార్త 12వ అధ్యాయము 22 నుంచి చదువుదాం. అప్పుడు
దయ్యము పట్టిన గ్రుడ్డివాడును మూగవాడునైన ఒకడు ఆయన యొద్దకు తేబడెను. ఆయన వానిని స్వస్థపరిచినందున ఆ మూగవాడు మాటలాడు శక్తియు చూపును గలవాడాయెను. అందుకు ప్రజలందరూ విస్మయముంది, ఈయన దావీదు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండిరి. పరిసయ్యులు ఆ మాట విని, వీడు దయ్యములకు అధిపతి అయిన బయల్జెబూలు వలననే దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు. అవన్నీ కాదు కానీ 35 నుంచి చదవండి. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును. దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. ఇక్కడ ఇద్దరు ఉన్నారంట. ఇక్కడ ఏం జరిగింది సిచ్యువేషన్ నేను చెప్తాను ఏంటి. యేసుక్రీస్తు వారు ఒక దెయ్యం పట్టిన మూగవాడు దెయ్యం పట్టిన వాడిని విడిపించారు. విడిపించిన తర్వాత వీళ్ళందరూ ఏమంటున్నారంటే, ఈయన దెయ్యముల అధిపతి వలన ఇది చేశాడు కానీ ఆయనలో శక్తి లేదు, లేకపోతే ఆయన మంచివాడు కాదు అనే మాటలు మాట్లాడుతున్నారు. సో అవన్నీ విని యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారంటే, చదవండి మళ్ళీ ఒకసారి. సో అవన్నీ విని యేసుక్రీస్తు వారు, నీ హృదయంలో ఏముంటే నీ నోరు అదే. హృదయమందు నిండియుండు దానిని బట్టి నోరు మాటలాడును కదా. చదవండి, గట్టిగా చదవండి. హృదయమందు నిండియుండు దానిని బట్టి నోరు మాటలాడును కదా. హృదయమందు నిండియుండిన దానిని బట్టి నోరు మాట్లాడు. ఈ రోజు మనము మన నోటి మాటలు గురించి ఎక్కువ ధ్యానిద్దాం. హృదయంలో ఏముంటే అది బయటికి వస్తుందంట. మన హృదయం దేంతో నిండి ఉంటే ఆ మాటలే మనము మాట్లాడతాం. అవునా కదా? కొన్నిసార్లు మనం ఫేక్ చేయొచ్చు, లేకపోతే హృదయంలో ఒకటి పెట్టుకొని ఇంకోటి బయటికి మాట్లాడచ్చు, కానీ ఎక్కువసేపు అది కంటిన్యూ చేయలేం. అర్థమవుతుంది కదా? ఎక్కువసేపు అది కంటిన్యూ చేయలేం. ఒక థ్రెషోల్డ్ ఉంటుంది మనిషి ఒక థ్రెషోల్డ్ ఉంటుంది. పేతురికి ఎప్పుడు నేను చెప్పే మాట, పేతురికి క్షమించడానికి ఒక థ్రెషోల్డ్ ఉంది, లేకపోతే ఒక లిమిట్ ఉంది. ఏంటంట? 7 మార్లు. నువ్వు చెప్పావు కాబట్టి అది కూడా యేసుక్రీస్తు వారు చెప్పారు కాబట్టి 7 సార్లు క్షమిస్తాను. యేసుక్రీస్తు 7 సార్లు క్షమిస్తావా నువ్వు అంటాడేమో అనుకున్నాడు, కానీ ఏమన్నాడు? 7 సార్లు కాదు, 77 మార్లు, లేకపోతే జీవితాంతం క్షమాపణ అనేది నువ్వు కలిగి ఉండాలి అని అంటాడు కదా. సో జీవితాంతం మనం ఒకరిని క్షమించిన లాగున నటించగలుగుతామా? 1 సారి 2 సార్లు, లేకపోతే 10 సార్లు. కానీ జీవితాంతం ఒక మనిషిని మనం ఊరికే ఫేక్గా క్షమించడానికి మన మనసు రాదు, ఒప్పుకోదు. అంటిల్ అండ్ అన్లెస్ యూ లెర్న్ రియల్ ఫర్గివ్నెస్. అర్థమవుతుంది కదా? నిజంగా నేను క్షమించడం నేర్చుకోకపోతే 7 సార్లు లేకపోతే 10 సార్లకి అయిపోతుంది. నా హృదయం ఫర్గివ్నెస్తో నిండి ఉంటే, దేవుడు నన్ను క్షమించాడు, నేను క్షమించాలి అనేది ఉంటే అది ఎప్పుడు వస్తుంది. అది ఇంకా ఎప్పుడైనా నువ్వు క్షమిస్తావంటే, ఎన్నిసార్లు క్షమిస్తావంటే అన్లిమిటెడ్ ఆన్సర్ వస్తుంది మనకి. పేతురులాగా 7, 8, 10 అట్లా రాదు కదా. కాబట్టి మన హృదయము దేనితో మనము నింపుకుంటున్నామో ఆ మాటలే మనకి బయటికి వస్తాయంట. ఇంకా కింద చదవండి ఒకసారి, 35 చదవండి, 35 నుంచి. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును. దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. మనము గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి? మన హృదయము గొప్ప ధననిధి. వ్యాధి కలిగింది కరెక్టే. ఇక్కడ ఈ వాక్యంలో ఏం చెప్తున్నారు? మన హృదయం ఒక ధన నిధి కదా. మనలో ఏముంటే మన దగ్గర 100 రూపాయలు ఉంటే దాంట్లోంచి మనము 10 రూపాయలు ఇవ్వగలుగుతాం. 1 రూపాయి అంటే 10 రూపాయలు ఎవరైనా ఇవ్వగలుగుతారా? అసలు లేనే లేదు. ఎక్కడి నుంచి తెస్తాం? సో మన హృదయము దేంతో నిండి ఉంటే దాంట్లోంచే మనము ఇతరులకి పంచగలుగుతాం, దాంట్లోంచే మనము మాట్లాడగలుగుతాం, దాంట్లోంచి మనము బ్లెస్ చేయగలుగుతాం. ఇంకా ఇందాక మనం పాటలు పాడాం కదా, ప్రతిరోజును
ప్రతి నిమిషము నీ తలంపులతో నిండి ఉంటే ఏమవుతుందంట? నా నోటి మాటలు పరుల గాయాలు మాన్పేలాగా ఉంటాయంట. నోరు లేకపోతే మనం మాట్లాడే మాటలు ఎంత పవర్ఫుల్ తెలుసా? దేవుని వాక్యం సెలవిస్తుంది. యోబు గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనంలో ఒక మాట ఉంది, చదువుదాం. నోటి మాటల చేత కలుగు నొప్పి, నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగులకుండా ఆయన నిన్ను చాటు చేయును, ఆయన నిన్ను చాటు చేయును. మనుషుల నా వైపు చూడండి ఒకసారి, కావాలంటే రాసుకోండి. యోబు గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనం. ఓకే, నోటి మాటలు ఎంత పవర్ఫుల్ అంటే దేవుడు వచ్చి ఒక మనిషిని వాటి నుంచి కాపాడాలంట. అర్థమవుతుంది కదా? ఏంటి ఆ మాట? మళ్ళీ చదువుదామా? నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను. ఇది మనం అప్లై చేసుకున్నాం అనుకోండి, దేవుడు నన్ను నోటి మాటల చేత కలుగు నొప్పి నుంచి కాపాడుతాడంట. బాగుంది కదా? హల్లెలూయా చెప్దామా? నోటి మాటల చేత కలుగు నొప్పి నుంచి దేవుడు నన్ను కాపాడుతాడు అని చెప్తున్నాడు. మనకు గనక ఎవరైనా ఈ వర్డ్ చెప్తే, లేకపోతే మనకి ఏదో వాగ్దానం లాగా వచ్చిందనుకోండి, చాలా అసలు ఏమొస్తుంది మైండ్లో? సడన్గా మనం ఒక 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి 10 సంవత్సరాల్లో ఎవరు మనతో ఏ మాటలు నొప్పి కలిగించేలాగా మాట్లాడారో అన్నీ గుర్తొచ్చి ఏడుపు కూడా వచ్చేస్తుంది. అవునా? దేవా, నువ్వు నన్ను చూస్తున్నావు, నన్ను తిట్టడం నువ్వు చూస్తున్నావు, నేను బాధపడడం నువ్వు చూస్తున్నావు, లేకపోతే కఠినమైన మాటలు నన్ను అనడం నువ్వు చూస్తున్నావు కదా. సో దేవుని వాక్యం సెలవిస్తుంది, అదే మాటలు మనం కూడా మాట్లాడతాం. అర్థమవుతుందా? మన మాటలు ఎంతవరకు కఠినత్వాన్ని పొందుకోగలుగుతాయంటే దేవుడే వచ్చి దానిని ఆపాల్సిన పరిస్థితి వస్తుందంట. మీరు ఎప్పుడు బ్లెస్సింగ్స్ని నేను ఎప్పుడు అలా ఆలోచిస్తాను. బ్లెస్సింగ్స్ని ఒక ఆపోజిట్ వేలో ఆలోచిస్తే ఏమవుతుంది? మనము ఏం చేస్తున్నాం అనేది మనకి అర్థమవుతుంది కదా. నిన్ను శత్రువుల నుంచి కాపాడుతానంటే నేనెవరికి శత్రువుగా ఉన్నానో దేవా నాకు చూపించు. నువ్వు కాపాడుతావు కరెక్టే, నేనెవరికి శత్రువుగా ఉండకూడదు. నా నోటి మాటల చేత కలుగు బాధ నుండి నన్ను తప్పిస్తావంటే నేను నా నోటి మాటల చేత ఎవరినైనా బాధపడుతున్నాను, ఏం చేస్తున్నాను? నోటి మాటల చేత ఏం కలుగుతుందంట? బాధ, నొప్పి. దేవుడు వచ్చి దాన్ని హీల్ చేయాలంట. ఆరాధనలో మనం ఏం చేస్తాం? నోటి మాటలతోనే దేవుణ్ణి ఆరాధిస్తాం కదా. ఆ అదే నోటి మాటలు మనము ఇతరుల్ని దూషించడానికి, ఇతరుల గురించి తప్పు మాట్లాడడానికి, లేకపోతే కాని మాటలు మాట్లాడి ఇతరుల విషయమే అని కాదు, మనం కూడా నేను ఇది కాదు అనే మాటలు మనలో కూడా మనము మాట్లాడుకుంటాం. మన నోటి మాటలు ఎంత పవర్ఫుల్ అంటే ఏముందంట దాంట్లో? జీవ మరణములు నాలుక వశంలో ఉన్నాయి. మనం పలికే మాటల్లో జీవం ఉంటుందా? ఏముంటుంది? మరణం ఉంటుందా? లేకపోతే నరకం ఉంటుందా? మనము గమనించుకోవాలి. సో నేను ఒకవేళ ఎప్పుడైనా మీరు మన ప్యాటర్న్ని మనము గమనించుకుందాం. రోజులో ఒక 100 మాటలు మనం మాట్లాడితే ఎన్ని జీవముతో కూడిన మాటలు ఉన్నాయి, ఎన్ని ఇతరులను ఆదరించే మాటలు ఉన్నాయి, ఎన్ని ఇతరులను సరిచేసే లేకపోతే మంచి మార్గంలో నడిపించే మాటలు ఉన్నాయి, ఎన్ని నెగిటివ్ మాటలు ఉన్నాయి, లేకపోతే ఎన్ని అవిశ్వాసపు మాటలు ఉన్నాయి. మనలో మనము సరి చేసుకొని లేకపోతే పరీక్ష చేసుకొని చూసుకున్నప్పుడు ఒకవేళ అదేమన్నా ఎక్కువ ఉందనుకోండి, నెగిటివ్ వర్డ్స్, నెగిటివ్ ఇంపాక్ట్ మనలో ఎక్కువ ఉంటే మనము మన హృదయాన్ని సరి చేసుకోవాలి కదా. ఎక్కడైనా దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? హృదయంలో ఏది నిండి ఉంటే అదే మనము మాట్లాడతాం. ఒకవేళ మనం ఎక్కువ నెగిటివ్ మాట్లాడి కొంచెము పాజిటివ్ మాట్లాడి దానితో సరేలే కొంచెం పాజిటివ్గా నేను ఉన్నాను కదా, కొంచెం విశ్వాసం నాలో ఉంది కదా అని మనము అనుకున్నాం అనుకోండి, మిగతా అంతా మనము ఇగ్నోర్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఎప్పుడైతే మన నోటి మాటలు శృతి తప్పుతున్నాయో, శృతి చేసి మనం పాడి మన నోటి మాటలు శృతి తప్పి ఉంటే
మనము మన హృదయాన్ని సరి చేసుకోవాలి. ఎందుకంటే హృదయము ఎప్పటికీ దేవుని రాకడలో అది ఫ్రీజ్ అయిపోతుంది. అది దాని పరిస్థితి మార్చుకోవడానికి ఇంకా ఉండదు. దేవుడు రేపు రావచ్చు, నాకు తెలియదు. ఇఫ్ గాడ్ ఈస్ కమింగ్ టుమారో, దేవుడు కనుక రేపు లేకపోతే ఇంకొన్ని క్షణాల్లో మన దగ్గరికి వస్తే, దేవా ఇది నా హృదయం, దిస్ ఈజ్ వాట్ ఐ కెన్ ఆఫర్ యూ అని మనము చెప్పగలుగుతామా? మనము జ్ఞాపకం చేసుకోవాలి. అంటే మంచిగా అయిపోతుందా, మంచిగా చేసుకోగలుగుతానంటే నాకు తెలియదు. ఐ కెనాట్ నో వెదర్ ఒకరి హృదయము సంపూర్ణంగా మంచిగా అవుతుందా లేదా మనకు తెలియదు. కానీ ఎఫర్ట్ ఉందా లేదా అనేది దేవుడు ఖచ్చితంగా చూస్తాడు. ఇఫ్ యు ఆర్ నాట్ వర్కింగ్ ఆన్ యువర్ సెల్ఫ్, ఆన్ యువర్ హార్ట్, ఆన్ యువర్ వర్డ్స్, ఇట్ ఈస్ డెఫినెట్లీ ఎ ప్రాబ్లం కదా. బుద్ధి లేని కన్యకలు, బుద్ధిగల కన్యకల విషయంలో మనం చూస్తే ఇద్దరు తివిటీలు పట్టుకున్నారు, ఇద్దరు వచ్చి వెయిట్ చేశారు, ఇద్దరు లేకపోతే 2 గ్రూప్స్ కూడా నిద్రపోయారు. బుద్ధిగల కన్యకలేమి నించొని లేకపోతే మెలకువగా ఉండి ఆయన కోసం ఏం చూడలేదు. కానీ బుద్ధిగల కన్యకలు చేసిన విషయం ఏంటి? బిఫోర్ దే గో టు స్లీప్ దే గాట్ ప్రిపేర్డ్ కదా. వాళ్ళు సిద్ధం చేసుకున్నారు కదా. సో దేవుని వాక్యంతో మనము దినదినము మనల్ని మనం నింపుకున్నప్పుడు మన హృదయాలు, మన మాటలు చాలా ఏం తీసుకొస్తాయంటే కొన్ని విషయాలు మనం రాసుకున్నాం. మన మాటలు ఎదుటి వారిని హీల్ చేస్తాయంట. అర్థమవుతుంది కదా. మన మాటలు ఎదుటి వాళ్ళని హీల్ చేస్తాయి. మన మాటలు డెలివరెన్స్ తీసుకొస్తాయి. ఏంటిది? విడుదలని తీసుకొస్తాయి. లేకపోతే కొన్నిసార్లు ఉన్న సిచ్యువేషన్ కంటే వెనక్కి నెట్టే పరిస్థితుల్లో కూడా మన మాటలు ఉండొచ్చు. కాబట్టి మన నోరుని మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి. కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో ఏం చెప్తుందంటే, మన మాటలు ఎలా ఉండాలంట? కృపాసహితముగాను ఉప్పు వేసినట్లు. చదవండి ఒకసారి. ప్రతి మనుష్యునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. అక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి తెలుసా? ప్రతి మనుష్యునికి ఎలాగు ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకొనుట, అది మీరు తెలుసుకొనున్నట్లు అంటే ఏంటి? ఆల్రెడీ తెలియదు కాబట్టి కదా. అక్కడ నేను చదువుతున్నప్పుడు ఇలా కదా, ఎలా ఉండాలి? మీరు మాట్లాడేటప్పుడు, ఎదురు వాళ్ళకి సమాధానం చెప్పేటప్పుడు మీరు ఇలా మాట్లాడాలి అని అన్నట్లు ఉండాలి. కానీ ఎదుటి వారికి ఎలా సమాధానం చెప్పాలో మీరు తెలుసుకోవాలంటే ఫస్ట్ మీ మాటలు ఎలా ఉండాలి? ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. మన మాటల్లో గ్రేస్ ఉండాలంట, మన మాటల్లో కృప ఉండాలి. దేవుడు ఏ విధంగా అయితే అన్కండిషనల్ కృప మన మీద చూపించాడో మనం కూడా కృపాసహితమైన మాటలు మాట్లాడాలి. ఉప్పు వేసినట్లు రుచికరంగా ఉండాలంట. అంటే ఎదుటి వాళ్ళని ప్లీజింగ్ చేసినట్లు మాట్లాడాలా, ఎదుటి వాళ్ళని ఎప్పుడు పొగడాలా అలా కాదు. కానీ మంచి మాటలు, దేవుని వాక్యానికి సరిపోయే మాటలు, దేవుని హృదయానికి లేకపోతే దేవుని సన్నిధిలో మనము మాట్లాడుతున్నప్పుడు ఆయనకి ఇష్టముగా మనము మాట్లాడాలి. ఎప్పుడు నెగటివ్ టాక్స్, అన్నెసెసరీ టాక్స్ ఆర్ ఎంప్టీ వర్డ్స్ మన నోట్లో ఉండకూడదు. అదే మత్తయి సువార్త 12వ అధ్యాయంలో 36వ వచనం చదువుదాం. నేను మీతో చెప్పున్నదేమనగా, ఏం చెప్తున్నారంటే యేసుక్రీస్తు వారు అంతకుముందు ఏం చెప్పారు? మంచివాడు మంచి ధననిధిలో నుండి మంచిని తీసుకొస్తాడంట, లేకపోతే చెడ్డవాడు చెడ్డ ధననిధిలో నుండి చెడ్డని తీసుకొస్తాడంట. అయినను నేను ఒకటి మీకు చెప్తున్నా. ఏంటది? నేను మీతో చెప్పున్నదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. మనము ఎంటీగా, ఐడల్గా, కేర్లెస్గా ఏమన్నా మనం మాట్లాడితే, ఇప్పుడు ఏమంటున్నారు వాళ్ళు? యేసుక్రీస్తు వారంటే ఇష్టం లేదు కాబట్టి ఆయన చేసింది ఏంట్లే,
ఆయన దెయ్యాలకి అధిపతి ఉన్నవాడి దగ్గర నుంచి తీసుకొస్తున్నాడని కేర్లెస్గా వాళ్ళు మాట్లాడుతున్నారు. మనం కూడా అది ఏ విషయంలోనైనా సరే ఎవరైనా ఎదుటి వాళ్ళతో మనం మాట్లాడేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా, ఊరికే ఐడిల్గా వర్డ్స్ని విడిచిపెట్టద్దు, ఊరికే బేస్లెస్గా మనము మాట్లాడద్దు, కేర్లెస్గా మనం మాట్లాడద్దు. దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వు మాట్లాడే ప్రతి కేర్లెస్ వర్డ్ ఎంప్టీ వర్డ్ అంటుంది. ఎంప్టీ వర్డ్, చెడ్డ మాటలను కూడా అనట్లా, ఎంప్టీ వర్డ్. దానికి అసలు ఏమీ అర్థమే లేదు, ఊరికే ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నారంట కదా. మీరు ఎప్పుడైనా పొలిటికల్ డిబేట్ చూడండి, అర్థం పర్థం ఏమి ఉండదు, ఊరికే ఎదుటోళ్ళని తిట్టాలి, ఎదుటోళ్ళ మీద బురద చల్లాలి కాబట్టి మాట్లాడాలి అంతే. ఎందుకు? వారి హృదయం సరిగా లేదు కాబట్టి ఎంప్టీ వర్డ్స్ వస్తాయి, బేస్లెస్ వర్డ్స్ వస్తాయి. అర్థమవుతుంది కదా. చెడ్డవాడై ఉండి చెడ్డ మాటలు మాట్లాడినా సరే కానీ ఏమీ లేకుండా, అసలు ఎదుటి వాళ్ళ గురించి ఏమీ తెలియకుండా ఊరికే మాట్లాడేస్తుంటాం చాలాసార్లు కదా. లేకపోతే ఏదైనా కొంచెం తెలిసిన సిచ్యువేషన్ గురించి, ఆ పాస్టర్ గారు ఇలా అంట కదా, లేకపోతే ఆ పొలిటికల్ లీడర్ ఇలా అంట కదా అంటే, అవునంట, నీకు తెలుసా, ఇంకేదో చేశాడంట, అదంట ఇదంట అని మనకు తెలియకపోయినా వితౌట్ ఈవెన్ నోయింగ్ ఇట్ ప్రాపర్లీ మనము మాట్లాడేస్తాం కదా. సో పొలిటికల్ లీడర్ గురించో లేకపోతే వేరే వాళ్ళ గురించో మాట్లాడకపోయినా ఏమి కాదు, కానీ మన పక్కన ఉన్న వాళ్ళ గురించి, లేకపోతే మన కుటుంబం గురించి, మన సంఘం గురించి, మన చుట్టూ ఉన్న క్లోజ్ సర్కిల్ గురించి ఎంతవరకు మనం ఏం మాట్లాడుతున్నాం అనేది మనము గమనించుకోవాలి. దేవుడు ఎంత చెడ్డ వాళ్ళనైనా దేవుడు గద్దించాడు తప్ప చెడ్డగా మాట్లాడలేదు. అర్థమవుతుంది కదా. చెడ్డగా ఎప్పుడు యేసుక్రీస్తు వారు మాట్లాడలేదు. ఆయన గద్దిస్తాడు, నువ్వు ఇలా ఉన్నావు అని చెప్తాడు అంతే. కానీ ద్వేషాన్ని నింపుకొని ఎప్పుడు ఇంక వాడు అలా ఉంటే అలానే ఉన్నాడు అని ఆయన ఎప్పుడు సర్టిఫై చేయడు. అర్థమవుతుంది కదా. సో నేను ఒకరితో మాట్లాడుతున్నప్పుడు, మనిషి ఒకప్పుడు మనం ఎలా ఉన్నాం, పాపులుగా ఈ లోకంలో కలిసి ఉన్నాం. ఇప్పుడు ఎంతో కొంత దేవుడి దగ్గరికి మనము రాగలిగాం. ఇప్పుడు ఎవరైనా ఒకళ్ళు మనం ఒకప్పుడు జీవించిన జీవితాన్ని బట్టి, లేకపోతే ఒకప్పుడు నేనున్న పరిస్థితిని బట్టి ఎప్పుడు అదే పట్టుకొని మనల్ని జడ్జ్ చేస్తున్నారు అనుకోండి, వీడా నాకు తెలుసులే, వీడు ఇప్పుడు ఏదో భక్తి గల మాటలు మాట్లాడుతున్నాడు, అప్పుడు ఎలా ఉన్నాడో నాకు తెలుసు అంటే అది ఏమన్నా లాజికల్గా ఉంటుందా? ఉండదు కదా. మనుషులు ఎప్పుడు మారుతూ ఉంటారు. మనుషులు ఇప్పుడు కాన్స్టెంట్గా ఎప్పుడు చెడ్డ వాళ్ళలాగా ఉండరు, అలానే ఎప్పుడు మంచి వాళ్ళలాగా కూడా ఉండరు. కాబట్టి మనం జ్ఞానము కలిగి సిచ్యువేషన్కి తగ్గట్టుగా మనము మాట్లాడాలి. అర్థమవుతుంది కదా. సో మన నోటి మాటల్ని మనము కాపాడుకోవాలి. మన నోటి మాటలు ఎలా ఉండాలంట? కృపాసహితముగా ఉండాలంట. ఒకవేళ నా హృదయ పరిస్థితి బాగాలేకపోయినా దేవుని వాక్యం సెలవిస్తుంది, కామ్గా ఉన్నోడు కొంచెం జ్ఞానవంతుడిగా ఎంచబడతాడంట. ఎందుకు? ఊరికే ఏం మాట్లాడు, ఎంప్టీ వర్డ్స్ వారికి తెలిసినా తెలియకపోయినా అసలు ఫస్ట్ ఆలోచించి కామ్గా ఉంటే జ్ఞానవంతుడిగా ఎంచబడతాడంట. అలా అని ప్రతిసారి కామ్గా ఉండమని కాదు, కానీ చెప్తున్నా, తెలిసినా తెలియకపోయినా ఊరికే మాట్లాడద్దు. ఊరికే మనము ఐడిల్ వర్డ్స్ని విడిచిపెట్టద్దు అట్లా. బికాజ్ వర్డ్ హ్యాస్ పవర్ కదా. దేవుడు సృష్టిని దేంతో చేశాడు? తన నోటి మాటతో చేశాడు. సాతాను అవ్వని ఏ విధంగా వంచన చేసింది, లేకపోతే మోసం చేసింది? నోటి మాటల చేత. ట్విస్టెడ్ వర్డ్స్, ట్విస్టెడ్ ట్రూత్, హాఫ్ ట్రూత్ కదా. సో మన మాటల్లో కూడా ఎంతవరకు మన మాటలు కృపాసహితంగా ఉన్నాయి అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. బాబేలు గోపురం మీరు కట్టేటప్పుడు చూడండి, దేవుడు ఏమి తారుమారు చేశాడు? వాళ్ళ భాషని తారుమారు చేశాడు. అర్థమవుతుంది కదా. వర్డ్స్ విల్ బ్రింగ్ యూనిటీ ఇన్ యువర్ ఫ్యామిలీ, ఇన్ యువర్ చర్చ్, ఇన్ యువర్ కమ్యూనిటీ. అర్థమవుతుంది కదా. వాక్యము, మనం మాట్లాడే మాటలు మనల్ని ఒక్కటిగా తీసుకొస్తాయి, లేకపోతే విడగొడతాయి. ఎప్పుడైనా మీరు ఆపోజిట్ ఆలోచించండి అనేది చెప్తున్నాను నేను. ఎందుకు? దేవుడు భాషని తారుమారు చేసి విడగొట్టాడు. ఒకటే భాష ఉన్నప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు? ఐక్యంగా
ఉన్నారు. కాబట్టి మన నోటి మాటలు, మనం మాట్లాడే విధానము, లేకపోతే మనము ఇతరులతో సంభాషించే సంభాషణలు అవి యూనిటీకి దారితీస్తున్నాయా లేకపోతే విడగొట్టడానికి దారితీస్తున్నాయని మనము గమనించుకోవాలి. అర్థమవుతుంది కదా. దావీదు సౌలు యుద్ధం చేసి తిరిగి వస్తున్నప్పుడు స్త్రీలు ఒక పాట పాడారంటే ఏం పాడారు? సౌలు వేల కొలది, దావీదు 10,000 కొలది. ఏమైంది దావీదికి? ఏమైంది? సౌలు తరిమాడు, చంపడానికి చూశాడు. వీడు నాకంటే ఒక్క మాట, అది పాటే అయి ఉండొచ్చు కానీ ఒక్క మాట ఏం చేసింది? దావీదుని అనేక సంవత్సరాలు పరిగెత్తేలాగా చేసింది కదా. సో మన మాటలే కదా, మన పాటలు కూడా ఎంతవరకు అవి యాక్సెప్టబుల్గా దేవుని సన్నిధిలో ఉన్నాయనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి కదా. అలా చెప్పుకుంటూ పోతే ఎన్నో మాటలు. హిజ్కియా వాళ్ళ కొడుకుల గురించి, నీ కొడుకుల తరంలో నేను వాళ్ళని శిక్షిస్తాను, వాళ్ళని నపుంసకులుగా చేస్తానంటే అది మంచిదే అంటాడు. నిజంగా హిజ్కియా జీవితాన్ని మీరు చూడండి, అనేక చోట్ల అది ఉంటుంది. హిజ్కియా వచ్చినప్పుడు దేవుని మందిరాన్ని సరి చేస్తాడు. దేవుని మందిరంలో ఏవైతే ఇతర దేవతలకు సంబంధించినవి అవన్నీ తీసేసి మంచిగా లీవైట్స్ని, లేవీయుల్ని, ప్రీస్ట్ని ఆయన నియమించి మంచిగా అందరినీ తీసుకొస్తాడు. దేశంలో ఉన్న అందరినీ తీసుకొచ్చి మీరు దేవుని పండుగలను ఆచరించండి అని చెప్తాడు. అక్కడ ఏం జరుగుతుందంటే అందరూ సెరమోనియల్ క్లీనింగ్ అని ఉంటుంది. అంటే వాళ్ళు స్నానం చేసి మంచి బట్టలు వేసుకొని క్లీన్గా దేవుని సన్నిధులకు రావాలి. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే చాలామంది అలా క్లీన్గా రారు. అప్పుడు హిజ్కియా రాజుగా దేవుని సన్నిధిలో నిలబడి, ఆ వాక్యం నేను కావాలంటే గ్రూప్లో పెడతాను, తర్వాత టైం లేదు, వాళ్ళందరి తరపున దేవుని సన్నిధిలో హిజ్కియా ప్రార్థన చేస్తాడు. హిజ్కియా కేవలం తన 15 సంవత్సరాల ఆయుష్ కోసమే ప్రార్థన చేయలేదు. అనేక మంది వీళ్ళందరూ నీ వద్దకు వచ్చారు కానీ అన్క్లీన్గా ఉన్నారు, లేకపోతే వాళ్ళు అంత పరిశుద్ధులుగా లేరు, అయినను నీ సన్నిధిలో నీ పండుగను ఆచరిస్తున్నారు, వాళ్ళని క్షమించు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు మేము బయట బతికాం, ఇన్ని సంవత్సరాలు దేవునికి వ్యతిరేకంగా బతికాం, కాబట్టి వాళ్ళని క్షమించంటే యెహోవా హిజ్కియా ప్రార్థనను ఆలకించి వాళ్ళని క్షమించునని రాసి ఉంటుంది. ఎంతోమంది ప్రజల కోసం నువ్వు ప్రార్థన చేసిన వాడివి, నీ కొడుకుల జనరేషన్ కోసం ప్రార్థన చేయలేకపోయావు. ఎంత దౌర్భాగ్యమైన విషయం కదా. కాబట్టి మనము ఏ విధంగా మన నెక్స్ట్ జనరేషన్స్లోకి మన మాటల్ని విడుదల చేస్తున్నాం, ఏ విధంగా మనం లాస్ట్ టైం కృపని మనం జనరేషన్స్ వరకు ఏ విధంగా తీసుకెళ్తామో, మన మాటల ద్వారా వచ్చే పవర్ని, లేకపోతే మనం మాటల ద్వారా విడుదల చేసే శక్తిని కూడా మనము జనరేషన్స్ మీద మనం పలుకుతాం. అర్థమవుతుంది కదా. మనం ఎప్పుడు ఒకవేళ మీ పిల్లల మీద మీకు చేతులు పెట్టి ప్రార్థన చేసే అలవాటు ఉంటే ఏం ప్రార్థన చేస్తున్నాం అనేది మనము గమనించాలి కదా. లేకపోతే ఊరికే ఎప్పుడు తిడతానే ఉంటే కష్టమవుతుంది. దేవుడు కూడా మీ పిల్లల్ని విసిగించదు. తల్లిదండ్రులారా మీ పిల్లల్ని కోపం రేపకండి అని ఉంటుంది కదా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఉంటుంది అది. కాబట్టి పిల్లల విషయం అనే కాదు, ఆత్మీయ పిల్లల విషయంలో కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఎవరినైనా లీడ్ చేస్తున్నామంటే వాళ్ళ మీద మనం ఏ విధమైన అనాయింటింగ్ని రిలీజ్ చేస్తాం. ఏలియా చూడండి, సరే ఏలియా అనాయింటింగ్ని రిలీజ్ చేసే ముందు ఏలియా విషయంలో ఏలియా ఎంతమంది ప్రవక్తలను చంపాడు? 800. ఎంత బలవంతుడు, ఎంతో రోషము కలిగిన ప్రవక్త కదా. కానీ యెజబెలు మాట్లాడిన కొన్ని మాటలకి భయపడ్డాడు, ఇంకా నా జీవితమే వద్దనుకున్నాడు. ఏం యూజ్ చేసింది యెజబెల్? అక్కడ ఫోర్స్ యూజ్ చేసిందా? మిలిటరీ పవర్ యూజ్ చేసిందా? జస్ట్ నోటి మాటకున్న శక్తిని మనము గమనించాలి. అర్థమవుతుంది కదా. నిజంగా చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఒక్క నోటి మాటలు అంతే ఇంటిమిడేట్ చేసేసింది. ఆయనకున్న పవర్ని అంతా తీసిపడి వెళ్ళి ఇంకా నా జీవితం చాలు అనుకునే విధంగా ఒక గొప్ప ప్రవక్తని ఆ విధంగా నడిపించగలిగిన మాటలు. సో నోటి మాటకి శక్తి ఉంది, మనము విశ్వసించాలి, లేకపోతే
ఊరికే మనం ఎంటీ వర్డ్స్ ఊరికే మాట్లాడేస్తాం. అర్థమవుతుంది కదా. సో వాట్ ఎవర్ వీఆర్ స్పీకింగ్, మన నోటి మాటలు చాలా శక్తి కలిగి ఉంటాయి. కాబట్టి ఏలియా ఏ విధంగా తన జనరేషన్, నెక్స్ట్ జనరేషన్ ఎవరు? ఏలియా నెక్స్ట్ జనరేషన్ ఎవరు? ఎలీషా కదా. ఎలీషాకి ఆయన మీద 2 అనాయింటింగ్ని రిలీజ్ చేసి వెళ్ళిపోయాడు. చెప్పుడు అడిగినప్పుడు నేనే కష్టంగా యెజబెల్ నుంచి తప్పించుకొని ఇన్ని అద్భుతాలు చేశాను, నువ్వేం తట్టుకుంటావు అన్నాడా? లేదు లేదు, దేవుడి దగ్గర ఉంది అది. దేవుడు నీకు ఇస్తే నువ్వు తీసుకో. కానీ ఐఎమ్ విల్లింగ్, నువ్వు వస్తానంటే లేదు లేదు తోసేసాడా? ఉన్నాడు, చెప్పాడేమో ఇంకా ఆగు అంటే లేదు లేదు నేను ఆగను అన్నాడు. కాబట్టి వాట్ వీఆర్ లీవింగ్ టు ద నెక్స్ట్ జనరేషన్స్ విత్ అవర్ వర్డ్స్ అనేది మనము గమనించుకోవాలి కదా. నేను చిన్నపిల్లాండిలే, నాకు మాటలు రావులే అని అనొద్దని దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఇర్మియాతో దేవుడు ఏమన్నాడు? నేను నిన్ను తల్లి గర్భంలో రూపింపబడక ముందే నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నువ్వు వెళ్ళి ఇశ్రాయేలుతో మాట్లాడాలంటే నేను చిన్నవాడిని కదా, నాకు నోటి మాటలు ఎలా మాట్లాడాలో నాకు తెలియదు అని మాట్లాడడం. నువ్వు అలా అనొద్దు అంటాడు. నువ్వు అలా అనొద్దు, నువ్వు వెళ్ళి మాట్లాడు, నేను ఇచ్చిన మాటలు నువ్వు మాట్లాడాలి. కాబట్టి మనము హల్లెలూయా, ఒకసారి హల్లెలూయా చెప్దాం అందరం. బోరింగ్ ఉందా లేదా? ఈ వర్డ్స్ అన్నీ లేకపోతే ఈ మాటలన్నీ నేను ఒక్కసారి మనం బ్యాక్ ట్రేస్ చేసుకొని మన దినముల అంతముకి మనం కనుక లింక్ చేసుకుంటే ఓకే, చాలా సెన్స్ చేస్తాయి. ఊరికే ఎవరు అందరూ చెప్పే విషయాలే కదా, ఎప్పుడు మనం వింటానే ఉన్నాం. హృదయాన్ని సరి చేసుకోవాలి, మాటల్ని సరి చేసుకోవాలి, మంచిగా మాట్లాడాలి అంటే ఇది ఎక్కడికి మనల్ని నడిపిస్తుందో మనము గమనించుకోవాలి. దావీదు ఊరికినే దావీదేనా రాసింది 39వ కీర్తన? ఒకసారి దావీదు కీర్తన కదా. సో దావీదు ఊరికినే రాయలేదు, అది నా అంతమైనప్పుడు లేకపోతే నేను ఈ లోకంలోంచి వెళ్ళిపోయేటప్పుడు నాకు ఇది పనిచేస్తుంది, నేను ఎలా జీవించానో పనిచేస్తుంది, నా నోటి మాటలు ఏ విధంగా నేను పలికానో నాకు అది పనిచేస్తుంది. కాబట్టి దావీదు మాట్లాడాడు. మనం నమ్మినా నమ్మకపోయినా దేవుడు ఖచ్చితంగా రాబోతున్నాడు. జీసస్ సేస్ ఐఎమ్ కమింగ్ సూన్, ఐఎమ్ కమింగ్ సూన్, ఐఎమ్ కమింగ్ సూన్. ప్రిపేర్ యువర్ సెల్ఫ్. నువ్వు ప్రిపేర్ అవ్వు, నీతో ఉన్న వాళ్ళని ప్రిపేర్ చెయ్యి. కాబట్టి ఊరికే మనము ఇంకా ఎప్పట్లాగే నేను ఆ బేసిక్ విశ్వాసంలో లేకపోతే నేను నా దేవుణ్ణి నమ్ముకున్నాను కదా, ఎలా ఉంటే అలా ఉంటాను అని అనడానికి లేదు కదా. ఈ ఆఖరి దినాల్లో చాలామంది లేకపోతే నాకు తెలిసిన దైవజనులతో నేను మాట్లాడినప్పుడు ఒక కామన్ విషయం తెలిసింది ఏంటంటే, ఈ ఆఖరి దినాల్లో హృదయ కాఠిన్యం అనేది చాలా ఒక ప్రమాదకరమైన పరిస్థితి. ఏ విధంగా ఫిజికల్ వరల్డ్లో కిడ్నీ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం, ఇవన్నీ షుగర్ లేకపోతే డయాబెటీస్ ఇవన్నీ వస్తున్నాయో, ఆత్మీయమైన రెలంలో లేకపోతే ఆత్మీయ వరల్డ్లో, ఆత్మీయమైన పరిధిలో ఏంటి హృదయ కాఠిన్యం అనేది చాలా పెద్ద ప్రాబ్లం, డేంజరస్ ఇష్యూ విచ్ ఈవెన్ వీ డోంట్ నో. మనకున్నా కూడా మనకి చాలాసార్లు అది తెలియదు. అంటిల్ గాడ్స్ వర్డ్ కమ్స్ అండ్ హిట్స్ యూ లైక్ అ హ్యామర్. దేవుని వాక్యము సుత్తిలాగా మన దగ్గరకు వచ్చి మనల్ని హృదయాన్ని తడితే తప్ప దాని సౌండ్ మనకి అర్థం కాదు కదా. మన రాతి మీద కొడితే సుత్తితో ఏం సౌండ్ వస్తుంది? ఒక సౌండ్ వస్తుంది. చెక్క మీద కొడితే ఇంకో సౌండ్ వస్తుంది. స్పాంజ్ మీద కొడితే సౌండే రాదు కదా. సో దేవుని వాక్యము మనల్ని హిట్ చేసినప్పుడు దేవుడు వింటాడు. ఏం సౌండ్ వస్తుంది? కాఠిన్యం ఉందా లేదా? ఆయనకి తెలుసు ఆల్రెడీ, మనకి వినిపిస్తుంది. దేవుని వాక్యం మనల్ని హిట్ చేసినప్పుడు అది మనకి వినిపిస్తుంది. ద సౌండ్ ఆఫ్ గాడ్స్ హ్యామర్, ద సౌండ్ ఆఫ్ గాడ్స్ వర్డ్ ఇన్ అవర్ హార్ట్. మన హృదయాన్ని దేవుని మాట తాకినప్పుడు ఒక శబ్దం వస్తుంది, దాన్ని మనము గమనించాలంట. హృదయ కాఠిన్యం అనేది చాలా డేంజరస్ ఇష్యూ ఈ రోజుల్లో. మనము ఇందాక ఎస్తేర్ చెప్పింది కదా వర్షిప్లో ఏంటంట, దీనులకైనా కృంభనిస్తాడంట, అహంకారులనైనా ఎదిరిస్తాడంట. ఎందుకు ఎదిరించాలి? అహంకారులను కూడా యాక్సెప్ట్ చేయొచ్చు కదా.
అహంకారాన్ని ఎదిరించకపోతే అహంకారం ఎలా తెలుస్తుంది వాళ్ళకి, ఎలా ఎలా పోతుంది వాళ్ళ నుంచి? కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం మనందరికీ తెలుసు కదా. ఒకసారి అక్కడికి వెళ్దాం. అన్నీ చదవక్కర్లేదు కానీ 5వ వచనం. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను నీతిమంతుల సభలో పాపులను నిలువరు. ఏంటంట? న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు, లేకపోతే నిలువలేరు అని మాట్లాడుకోవచ్చు. దేవుడు ఏమంటున్నాడు? ఆయన ఎటువంటి బండ అంట? ఆయన ఈజ్ ఎ కార్నర్ స్టోన్ అండ్ ఆల్సో స్టంబ్లింగ్ బ్లాక్ కదా. ఎవరికి స్టంబ్లింగ్ బ్లాక్? అహంకారులకైనా స్టంబ్లింగ్ బ్లాక్. నేను ఒక మార్గంలో నడుస్తున్నప్పుడు నాలో దుష్టత్వం ఉంటే దేవుడు ఒక కార్నర్ స్టోన్ లాగా ఉండడు, దేవుడు నాకు స్టంబ్లింగ్ బ్లాక్ లాగా ఉంటాడు. అర్థమవుతుంది కదా? అడ్డుబండలాగా ఉంటాడు. నువ్వు ఆగు, ఎక్కడికి నడుస్తున్నావు? ముందు ఆగి నీ హృదయాన్ని సరిచేయి, నీ హృదయ కాఠిన్యాన్ని తీసేసుకో. బీ హార్డ్ ఆన్ యువర్ సెల్ఫ్. మనము ఈ విషయంలో మనము చాలా కఠినంగా వ్యవహరించుకుందాం, కఠినంగా మన హృదయాన్ని మనము పరిశీలించుకుందాం. ఎవరి హృదయం ఎవరికి అర్థం కాదు. నేను చెప్తున్నా కదా, ఈ విషయంలో ఒకవేళ మీ మైండ్లో కనుక హృదయ కాఠిన్యం అంటే వేరే వాళ్ళ ఇమేజ్ కనుక మీ మైండ్లోకి వస్తే చాలా తప్పు ట్రాక్లో మనం ఉన్నాం. మన హృదయాన్ని మనము సరి చేసుకోవాలి, మన హృదయాన్ని మనము చూసుకోవాలి. నేను ఎంత పోరాడినా, ఎంత కంప్లైంట్ చేసినా వేరే వాళ్ళ హృదయాన్ని నేను మార్చగలుగుతానా? అంటిల్ అన్లెస్ ఐ షో ద లవ్ ఆఫ్ గాడ్ కదా. నేను దేవుని ప్రేమను చూపించి, నేను దేవునికి లోబడడం ఏ విధంగా ఉంటుందో చూపిస్తే తప్ప ఎదుటి వాళ్ళ హృదయం మారడానికి ఛాన్సే లేదు. నేను మార్చలేను. ఒకవేళ నేను మంచిగా జీవించినా కూడా దేవుడు వాళ్ళకి ఆ కన్విక్షన్ని తీసుకురావాలి. అర్థమవుతుంది కదా. సో మనము వేరే వాళ్ళ గురించి ఆలోచించొద్దు. యు ఆర్ అ వరల్డ్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్. మనమే ప్రపంచం. అర్థమవుతుందా? అలా వేరే వాళ్ళని పట్టించుకోవద్దు అని కాదు, కానీ ఆత్మీయమైన దిద్దుబాటు విషయంలో, ఆత్మీయమైన సరి చేసుకోవడం విషయంలో మనమే మనకి వరల్డ్. నేను ఎలా ఉన్నాను? హౌ యామ్ ఐ స్పీకింగ్? వాట్ ఈజ్ మై హార్ట్ థింకింగ్ అబౌట్? నా హృదయము దేంతో నిండి ఉందో నేను గమనించుకోవాలి కదా. సో నోటి మాటలు ఏం చేస్తాయంట? నోటి మాటలు నొప్పిస్తాయి. నోటి మాటలు ఒకరిని చావుకి నడిపిస్తాయి. ఎంతోమంది, నాకు చిన్నప్పటి నుంచి తెలిసిన ఒక ఆంటీ, వాళ్ళ కొడుకు ఎంత ఉంటాడు, వాడికి 10 years కూడా ఉండవు. వాళ్ళ కొడుకు తిట్టాడని వెళ్ళి సూసైడ్ చేసుకుందామే. చిన్నోడు కదా. ఎంతవరకు నడిపిస్తాయి చూసారా నోటి మాటలు. అప్పట్లో ఎవ్రీ ఇయర్ వచ్చి మా డాడీకి రాఖీ కట్టేది ఆమె, ఎవ్రీ ఇయర్. సో సడన్గా ఆమె కనిపించకుండా వెళ్ళిపోయింది. ఎందుకు? వాళ్ళ కొడుకు ఏదో అన్నాడని. సో ఎంత బాధిస్తాయో ఒక మనిషిని మనం ఆలోచించాలి కదా. మన నోటి మాటలు చాలా జాగ్రత్తగా మనము చూసుకోవాలి. యెజబెల్ ఏ విధంగా ఏలియా వంటి గొప్ప ప్రవక్తనే పడేసింది, లేకపోతే ఏలియా వంటి గొప్ప ప్రవక్తనే ఇంటిమిడేట్ చేయగలిగింది. రోజు దేవునితో సహవాసం చేసే ఆదాం అవ్వని సాతాను నోటి మాటల చేత వంచగలిగింది, లేకపోతే మోసం చేయగలిగింది. సో మన నోటి మాటలు మనకు తెలియకుండా కూడా చాలాసార్లు మనము వేరే వాళ్ళని బాధ పెట్టే విధంగా మనం మాట్లాడతాం కదా. ఒక్క మాట మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము, ఒక్క నిమిషం, లేకపోతే సామెతలు 12:18 చూద్దాం ఒకసారి. సామెతల గ్రంథం, Proverbs 12:18. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు, జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. ఏంటంట? జ్ఞానుల నాలుక ఏం తీసుకొస్తుందంట? ఆరోగ్యాన్ని తీసుకొస్తుందంట.
కత్తిపోటు వంటి మాటలు మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు, కానీ మీరు ఎలా ఉండాలంటే మీ మాటలు వేరే వాళ్ళకి ఆరోగ్యాన్ని తీసుకురావాలి. 18:21 కూడా చదువుతాం ఒకసారి. 18:21, 12:18, 18:21. జీవ మరణములు నాలుక వశము, జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతి పడువారు దాని ఫలము తిందురు. ఏ మాటలు మనకు రుచికరంగా ఉంటే దాని ఫలము మనం తింటాం. దేవుని వాక్యం సెలవిస్తుంది, మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడు. మీరు ఏది విత్తితే అదే కోస్తారు. మీరు గోధుమలు విత్తితే గోధుమలే కోస్తారు, గురుగులు విత్తితే. సో విత్తడం గురించి ఒక అమేజింగ్ థింగ్ ఏంటి తెలుసా? మనము ఒక్క గోధుమను విత్తితే చాలా కోస్తాం, అర్థమవుతుంది కదా. మనం ఒక్క చెడ్డ మాటను విత్తితే చాలా చెడ్డ మాటలు మనం కోసుకోవాల్సిన వారంగా ఆప్షన్ ఉండదు. ఒక్క మంచి మాట విత్తితే అనేకమైన మంచి విషయాలు మనము కోసుకోగలుగుతాం. ఒకవేళ జీవమును మనం విత్తితే జీవధారలు మనలో నుంచి వస్తాయి అని దేవుని వాక్యం సెలవుతుంది. ఒకవేళ మరణకరమైన మాటలు, మరణకరమైన విత్తనాలు మన నోటిల ద్వారా మనం విత్తుతుంటే మనము మరణాన్నే, అది ఒక్క రోజులో మనము మరణించకపోవచ్చు, కానీ దినదినము అది మన ఆత్మకు ఏం చేస్తుంది? క్షీణత కలుగు చేస్తుంది. అక్షయతలో ఉండవలసిన వారము క్షయమైన వారుగా మనము మారిపోతాం. అర్థమవుతుంది కదా. కాబట్టి మన నోటి మాటలు మనము చాలా జాగ్రత్తగా మన నోట్లో ఏముండాలో ఒకసారి మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:29. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియ్యకుడి. ఏంటంట ఇది? నేను చెప్తున్నానా దేవుని వాక్యం సెలవిస్తుందా? ఎన్నిసార్లు మనం ఇది సరే ఈ వాక్యం తెలియకపోయినా ఎన్నోసార్లు మనము దేవుని మాటలు వినుంటాం కదా. ఒకసారి నన్ను చూడండి అందరూ. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొత్తం చదువుకోండి కావాలంటే, తర్వాత వెళ్ళి అన్ని మంచి మాటలు ఉంటాయి అక్కడ. కాబట్టి ఎన్నిసార్లు మనము నేను ఈ మాట మాట్లాడకూడదు అని ఒక పాజ్ తీసుకొని ఆగి ఉంటాం. ఈ మాట నా నోట్లోంచి అసలు రాకూడదు. సరదాకరమైన మాట, లేకపోతే సరదాగా మాట్లాడే మాటలైనా సరే మనం ఈ మాట నా నోట్లోంచి రాకూడదు అని ఎన్నిసార్లు మనము అనుకుని ఉంటాం. బికాస్ గాడ్స్ వర్డ్ సేస్ దట్ యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. దేవుడు నాలో ఉన్నాడు. నేను ఎక్కడికి వెళ్ళినా జీవాన్ని మోసుకెళ్తాను, నేను ఎక్కడికి వెళ్ళినా కృపను మోసుకెళ్తాను, నేను ఎక్కడికి వెళ్ళినా మంచి మాటలు, కృపాసహితమైన మాటలే మోసుకెళ్తానని మనం విశ్వసిస్తున్నప్పుడు మనము ఎన్నిసార్లు మన నోట్లోంచి ఏమొస్తుందో మనము గమనించుకోగలుగుతాం. అదే 4వ అధ్యాయము 29 కదా, 25 నుంచి చదవండి. మనము ఒకరికొకరము అవయవములై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతి వాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. కోపపడుడి గాని పాపము చేయకుడి. ఏం మాట్లాడాలంట? పొరుగు వారితో సత్యమే మాట్లాడాలంట. ఎందుకు చెప్పండి? అక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? సత్యమే మాట్లాడాలి. ఎందుకంటే అబద్ధం మంచిది కాదు కాబట్టి, అది అందరికీ తెలిసిన విషయం. కానీ దేవుని వాక్యం ఎందుకు సత్యం మాట్లాడమంటుంది? మనందరం ఒకరికొకరము అవయవములై ఉన్నాం. సో మీరు బాడీని తీసుకుంటే బాడీలో అన్నీ కమ్యూనికేట్ చేస్తాయి కదా, నేను ఇప్పుడు ఈ చెయ్యి ఎత్తాలి అనుకుంటే ఎత్తగలుగుతున్నా. లేదు ఇప్పుడు బ్రెయిన్ అబద్ధం, నువ్వు ఎత్తకూడదని చెప్పింది అనుకోండి హ్యాండ్కి, నేను తినాలి ఇప్పుడు, నోరు తెరవాలి, నోరుకి బ్రెయిన్ ఏం సిగ్నల్ ఇవ్వాలి? నోరు తెరువునైనా తినాలి నువ్వు అని చెప్పాలి. కాబట్టి ఒకవేళ మనం సత్యం మాట్లాడకపోతే దిస్ విల్ బ్రేక్ యూనిటీ. అర్థమవుతుంది మీకు? ఇట్స్ ఎ వెరీ సీరియస్ ప్రాబ్లం. సత్యము గనక మాట్లాడకపోతే దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే మన సంఘములో కానీ కుటుంబంలో కానీ యూనిటీ బ్రేక్ అయిపోతుంది. యూనిటీ బ్రేక్ అయిపోయినప్పుడు ఏమవుతుంది?
ఏమీ అవ్వదు. ఇంక మనము ముందుకెళ్ళలేం, అక్కడే ఉంటాం. అన్లెస్ అండ్ అంటిల్ దట్ యూనిటీ ఈస్ రెస్టోర్డ్ అగైన్ కదా. మనం ఎప్పుడు సత్యమే మాట్లాడాలి. ఎందుకు? అది ఒకవేళ హర్ట్ చేసినా సరే, హర్ట్ అంటే మంచిగా, చెడ్డగా కాదు. అర్థమవుతుంది కదా. ఒకవేళ అది కొంచెం బాధాకరమైన విషయం అయినా సరే మనము సత్యవంతులమై ఉండాలి. లేకపోతే సత్య ప్రవర్తన, లేకపోతే సత్యమైన మాటలు కలిగి మనము ఉండాలి కదా. ఒకవేళ సత్యము కానిది ఇంకేదైనా, కొంతమంది ఎలా మాట్లాడతారంటే, తెలుగులో ఒక సామెత ఉంటుంది కదా, లేకపోతే ఇండియన్ మైథాలజీలో ఒక మాట ఉంటుంది, అశ్వత్థామ హతః కుంజరహ అని ఉంటుంది కదా. ఏంటంట అది హాఫ్ ట్రూత్. అది అర్థమవుతుందా? నిజమా అంటే నిజం, కాదా అంటే నిజమే, కానీ ఆ ఇంటెన్షన్ వేరే కదా. కాబట్టి చెప్పాల్సిన విషయాన్ని, లేకపోతే మనం సత్యాన్ని చెప్పలేనప్పుడు కామ్గా ఉండడం చాలా మంచి విషయం. హాఫ్ ట్రూత్, సత్యం కానిది ఇంకేదైనా, నేను సత్యం అన్నాను కాబట్టి దానికి హాఫ్ యాడ్ చేసి హాఫ్ ట్రూత్, ట్విస్టెడ్ ట్రూత్ ఇవేం కాదు. సత్యమే మాట్లాడాలి. అదర్ దాన్ ట్రూత్, సత్యము కానిది ఇంకేదైనా మనం మాట్లాడుతున్నామంటే మనము డివిజన్ తీసుకొస్తున్నాం. అర్థమవుతుంది కదా. డివిజన్ తీసుకొస్తున్నాం. కాబట్టి మనము జ్ఞాపకం చేసుకోవాలి, సత్యమే మన నోట్లోంచి ఏం రావాలంట, సత్యమే రావాలంట. 22 నుంచి చదవండి, కొంచెం పైనుంచి చదువు. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఈ నవీన స్వభావంని, ఓల్డ్ థింగ్స్, ఓల్డ్ వేస్ ఆర్ గాన్ కదా. మన పాత మార్గాలు, లేకపోతే పాత స్వభావము మనం తీసేసుకోవాలంట. దేవునిలోకి వచ్చాము, కానీ దేవుడు తీసేసాడులే నాలో అంటే, కొన్నిసార్లు కొన్ని విషయాలు దేవుడు తీసేస్తారు, మనకు గుర్తు కూడా రావు. కానీ కొన్ని విషయాలు మనము మన ఎఫర్ట్తో మనము తీసుకోవాలి. మన మీద మనం వర్క్ చేసుకోవాలి. వీ హ్యావ్ టు వర్క్ ఆన్ అవర్ ఓన్ సెల్ఫ్. ఇది పాత స్వభావం. ఇది దేవుని వాక్యానికి సరిపోనంతగా కాదు. మనం ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాం, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీకు అంగీకారముగా ఉండునుగాక అని మనం మాట్లాడతాం కదా. కానీ ఎంతవరకు మనల్ని మనము సరి చేసుకుంటాం? ఎంతవరకు దేవా ఇది నీకు అంగీకారమైన మాట కాదు కదా అని మనం ఎన్నిసార్లు మనతో మనం చెప్పుకుంటాం? జ్ఞాపకం చేసుకుందాం. ఒకవేళ దీనివల్ల మనము కొన్నిసార్లు బాధకి గురవ్వచ్చు, మనల్ని మనం సరి చేసుకోవడం వల్ల, లేకపోతే మనము సత్యం మాట్లాడడం వల్ల మనల్ని మనము బాధలో ఉంచుకోవచ్చు, లేకపోతే అది మనల్ని బాధ గుండా నడిపించవచ్చు. సత్యం మాట్లాడడం వల్ల హేట్ మనకి రావచ్చు. మనం సత్యం విత్తితే కొన్నిసార్లు ఫస్ట్ ఏమొస్తుంది? హేట్ వస్తుంది, లేకపోతే ఇంకేదో వస్తుంది. అది వచ్చినా సరే, కీర్తనల గ్రంథం 15వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. ఏంటంటే నష్టము కలిగినను, ఒకసారి చదువుదాం. అది కీర్తనల గ్రంథము 15వ అధ్యాయము. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. ఇంకా తన ద్రవ్యము వడ్డీకి ఇయ్యడు. 3వ వచనం. అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు. ఏంటంట? ఏమొచ్చినా సరే, నష్టము కలిగినా సరే మాట తప్పకూడదు. నష్టం కలిగినా సరే మనము వేరే వాళ్ళ గురించి, లేకపోతే ఏముంది అక్కడ 3వ వచనంలో, నాలుకతో కొండెములు అటస్ నో స్లాండర్ అని ఉంటుంది. స్లాండర్ అంటే ఎదుటి వాళ్ళని తీసి పాడేయడం, ఆడేవుడు ఈడను అన్నట్టు. మనం అలాంటి మాటలు మనము మన నోటి మాటలు, మనం ఎవరంట? రాజులము. ఇందాక పాడాం కదా, రాజులము మేమేగా, యాజకులము మేమేగా.
రాజు నోట్లోంచి ఒక ఆజ్ఞ వచ్చిందనుకోండి, అదేమవుతుంది? వాడిని చంపే అంటే చంపేయాల్సిందే, వాడిని బ్రతికించండి అంటే బ్రతికించాల్సిందే. సో దేవుని రాజ్యంలో మనం రాజులుగా యాజకులుగా ఉన్నప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం గమనించుకోవాలి కదా. ఇవన్నీ మనల్ని ఎక్కడికి తీసుకొస్తాయంటే దేవుని రాకడలో ఆయన ముందు నిలబెట్టి, ఒకరోజు మళ్ళీ ఒకసారి ఆ వాక్యం చదువుకొని మనం ముగించుకుందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము కింద నుంచి చదవండి ఒకసారి. నేను మీతో చెప్పున్నదేమనగా, ఒక్క నిమిషం నేను చెప్తా. 36. నేను మీతో చెప్పున్నదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీతిమంతుడువని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టియే అపరాధి అని తీర్పు నొందుదువు. ఎవరి మాటలను బట్టి అంట? నా మాటలను బట్టి. చెప్దాం అందరం, నా మాటను బట్టి నేను నీతిమంతుడు అవుతాను, లేకపోతే అపరాధి అవుతాను. ఎదుటి వాళ్ళ మాటలు కాదు, ఎదుటి వాళ్ళు నన్ను ఏమన్నా ఇదే విషయం. ఇప్పుడు మనం ఏ విధంగా అయితే నేను స్లాండర్ చేయొద్దు, లేకపోతే నేను కొండెమలాడొద్దు, నేను మంచి మాటలే మాట్లాడాలి, నేను చెడు మాట్లాడొద్దు అని మనం అనుకున్నప్పుడు మనం ఏమి ఊహించుకుంటాం? ఎదుటివాడు కూడా నాతో అలానే మాట్లాడాలి కదా. కానీ ఎదుటివాడు మాట్లాడిన విషయాలు మనల్ని ఏమి జడ్జిమెంట్లోకి నడిపించవు. మనల్ని చెడ్డవారుగా మంచివారుగా తీర్చడానికి ఎదుటి వాళ్ళ మాటలు ఏమి సరిపోవు. అర్థమవుతుంది కదా. అన్లెస్ అండ్ అంటిల్ దేర్ ఇస్ అ రేషనల్ టు ఇట్, రీజన్ టు, అంటే తనకు ఒక హేతువు గనక ఉంటే తప్ప ఎదుటి వాళ్ళు మాట్లాడే మాటల వల్ల మనమేమి నీతిమంతులుగానో అపరాధులుగానో తీర్చబడం. చాలాసార్లు మనం ఏమి, వాళ్ళు నన్ను ఇలా అన్నారు, ఇలా అన్నారు, ఇన్ని మాటలు అంటారా నన్ను అని అంటాం. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, నీవు మాట్లాడిన మాటను బట్టి నీవు నీతిమంతుడవో లేకపోతే అపరాధివో తీర్పు తీర్చబడుతుంది. కానీ ఎదుటి వాళ్ళు నేను ఏమన్నా నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మేబీ చేయొచ్చేమో కొన్నిసార్లు, కానీ చాలాసార్లు ఏమవుతుందంటే మనము ఎదుటి వాళ్ళు మాట్లాడిన మాటలను బట్టి మనం ఏం చేస్తాం? ఎదుటి వాళ్ళు మనం తిట్టారనుకోండి, ఎవరైనా అన్నెసరీగా తిట్టారు, నిజంగానే మన తప్పు లేదు, తిట్టారు, అప్పుడు మనం ఏం చేస్తాం? మరి తిరిగి తిడతాం, ఇంకా కోపం పెట్టుకుంటాం మనసులో కదా. పెట్టుకుంటామా లేదా? నిజం చెప్పండి అందరూ. కోపం పెట్టుకుంటాం, దానివల్ల ఏమొస్తుంది? అన్ఫర్గివ్నెస్ వస్తుంది కదా, అవునా? ఇప్పుడు దేనికి దారితీస్తుంది ఇది? ఒకవేళ ఎదుటి వాళ్ళ మాటలు కనుక నేను లక్ష్య పెట్టి నేను కోపం పెట్టుకొని నేను అన్ఫర్గివ్నెస్ నాలో పెట్టుకుంటే మళ్ళీ నేను దేవుని దగ్గరికి వెళ్ళలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నా. అర్థమవుతుంది కదా. అందుకే దేవుని వాక్యం సర్వీస్ ఎదుటోడు ఏం మాట్లాడినా, ఒకవేళ నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాలి లేకపోతే ఏమైనా మాట్లాడాలంటే మాట్లాడు, కానీ డోంట్ టేక్ ఇట్ యాజ్ అ బెంచ్ మార్క్ టు యువర్ క్యారెక్టర్. అది మన నీతి స్వభావాన్ని, లేకపోతే నేను నీతిమంతునో అపరాధినో అని రుజువు చేయడానికో చెప్పడానికో అది ఎదుటి వాళ్ళ మాటలు సరిపోవు. కానీ నేను తిరిగి ఏం మాట్లాడుతున్నా అనే దాన్ని బట్టి తీర్పులోని ఖచ్చితంగా వస్తుంది. దేవుని వాక్యము నెక్స్ట్ వచనం చదువుతాం. అప్పుడు శాస్త్రులలోనూ పరిసయ్యులలోనూ కొందరు, బోధకుడా, నీ వలన ఒక సూచక క్రియ చూడగోరుచున్నామని. అయిపోయిందా? ఇంకొక వచనం ఉంది ఇంగ్లీష్లో, మళ్ళీ చదవను 36 నుంచి. నేను మీతో చెప్పున్నదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీతిమంతుడువని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టియే అపరాధివి. ఆల్రెడీ మనము చూసాం కాబట్టి ఒక్కసారి మనము మళ్ళొకసారి రీక్యాప్ చేసుకుందాం. ఏంటి? మనము దేవుని రాకడికి చాలా దగ్గరగా మనం ఉన్నాం. దేవుని రాకడికి మనం చాలా దగ్గరగా ఉన్నాం. ఏ విధంగా? హిమాలయాలకు దగ్గరగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? ఊరికే మనలాగా ఉంటారా? మనలాగా డ్రెస్లు వేసుకుంటారు వాళ్ళు? లేదు, మొత్తం ఫుల్గా కప్పుకొని రెడీగా ఉంటారు. ఒకవేళ ఇంకా దగ్గరగా ఉన్న వాళ్ళు ఏమన్నా అవలాంచ్ అంటే మంచు పడిపోతుందేమో, లేకపోతే దాన్ని ఏమంటారు తెలుగులో?
కొండలు విరిగి పడతాయేమో అని ప్రిపేర్డ్గా ఉంటారు కదా, రెడీగా. ఇంకా అక్కడున్న ఇల్లులు అన్నీ టెంపరీగా ఉంటాయి. ఒకవేళ ఏమైనా వచ్చినా కూడా అవన్నీ ఎత్తుకొని పరిగెట్టచ్చు అన్నట్టు. కాబట్టి మనం కూడా దేవుని రాకడ దగ్గరగా ఉన్న మనం కూడా ఏ విధంగా ఉండాలంటే, దేవుడు ఇలా వస్తే అలా మనం లోపలికి వెళ్ళే వాళ్ళలాగా ఉండాలి. లేకపోతే అప్పుడు వెళ్ళి నూనె కావాలి నాకు, అప్పుడు వెళ్ళి నేను ఒకరిని ఫర్గివ్ చేయాలి, అప్పుడు వెళ్ళి నా హృదయాన్ని నేను సరి చేసుకోవాలి, అప్పుడు వచ్చి నన్ను నేను పవిత్రపరచుకోవాలి అనడానికి లేదు. సో మనము గమనించాల్సిన విషయం ఏంటంటే, యామ్ ఐ ప్రిపేర్డ్ టు ఇన్వైట్ జీసస్ ఇన్ ఈ సెకండ్ కమింగ్? ఆల్రెడీ మన హృదయంలోకి మనం ఆయన్ని ఆహ్వానించాం. పరిశుద్ధాత్మ ద్వారా ఆయన మనల్ని సరి చేస్తున్నాడు, పరిశుద్ధాత్మ ద్వారా ఆయన మనల్ని నడిపిస్తున్నాడు. ఎప్పుడైతే రెండవ రాకడలో నేను ఆయన్ని చూసినప్పుడు యామ్ ఐ ఇన్ ఏ పొజిషన్ టు ఇన్వైట్ హిమ్ విత్ దిస్ హార్ట్స్ సిచ్యువేషన్, లేకపోతే మన హృదయము ఎలా ఉందో అలానే నేను ఆయన దగ్గరికి వెళ్ళగలుగుతాను అనేది మనము గమనించుకోవాలి. కాబట్టి మన హృదయము దేంతో నిండుంటే మన నోటి మాటలు అవే పలుకుతాయంట. మన నోటి మాటలు హీల్ చేస్తాయి, మన నోటి మాటలు హర్ట్ కూడా చేస్తాయి. మన నోటి మాటలు ఇంటిమిడేట్ చేస్తాయి. ఎంతవరకు ఇంటిమిడేట్ చేస్తాయంటే, ఒక గొప్ప దైవజనుడిని కూడా నేలకు తీసుకొచ్చేంత ఇంటిమిడేట్ చేస్తాయి. దేవునితో రోజు సహవాసం కలిగిన వాళ్ళు కూడా పడిపోగలిగే పరిస్థితిలో నోటి మాటలు అంతవరకు వెళ్ళగలుగుతాయి. మన నోటి మాటల్ని దేవుడే వచ్చి ఆపేంత శక్తి దాంట్లో ఉంటుంది కదా. దేవుడు నోటి మాటల పెయిన్ నీకు తగలకుండా నేను ఆపుతానంటే ఏంటి దాని అర్థం? మన నోటి మాటలు అంత పవర్ఫుల్. జీవ మరణములు మన నాలుక వశంలో ఉన్నాయి. ఇంకొక భక్తుడు ఏం సెలవిస్తాడు, నాలుక అగ్ని వంటిదంట. అది ఒక చిన్న గడ్డిమావ దగ్గరికి వెళ్ళి ఒక చిన్న అగ్గిపుల్ల వేస్తే అంతే, అయిపోయినట్టే కదా. కాబట్టి కానీ ఇన్ ద కాంట్రాస్ట్ వీ కెన్ ఆల్సో స్పీక్ ద వర్డ్ ఆఫ్ నాలెడ్జ్. మనము జ్ఞానము కలిగిన మాటలు మాట్లాడచ్చు, మనము హీల్ చేసే మాటలు మాట్లాడచ్చు, మనము విడుదల కలిగించే, వేరే వాళ్ళకి డెలివరెన్స్ కలిగించే మాటలు మనము మాట్లాడచ్చు. వర్షిప్లో ఉన్నప్పుడు మనం ఏమంటాం? బంధకాలు విడిపోవునుగాక అంటాం. దిస్ ఇస్ ద వర్డ్ ఆఫ్ డెలివరెన్స్. హల్లెలూయా. అది నా నోటి మాటలు అంటే నీ నోటి మాటకు అంత శక్తి ఉందంటే లేదు. నేను దేవుని సన్నిధిలో నిలబడి నేను పలుకుతున్నాను కాబట్టి దానికి శక్తి వస్తుంది. ఎందుకంటే దేవుడు అదే వాక్యాన్ని యూజ్ చేసి నన్ను విడుదల కలుగజేశాడు, అదే వాక్యాన్ని యూజ్ చేసి ఈ సృష్టిని సృష్టించాడు. సో వర్డ్ హ్యాస్ పవర్. మనము చాలా జాగ్రత్తగా, అన్నిటికంటే ముఖ్యముగా కుటుంబంలో, సంఘములో, మన కమ్యూనిటీలో మనం ఎక్కడైతే ఉంటున్నామో మనము సత్యమైన మాటలు, లేకపోతే సత్యానికి వ్యతిరేకమైన మాటలు మనం మాట్లాడకుండా ఉండాలి. ఎందుకంటే సత్య వ్యతిరేకమైన మాటలు ఏం తీసుకొస్తాయంట? డివిజన్ తీసుకొస్తాయి. లేదు ఇప్పుడు నేను ఈ నిజం చెప్తే మా ఇద్దరి మధ్య గొడవ వస్తుంది, కొన్ని రోజులు రావచ్చేమో, కానీ అది ఒక శాశ్వతమైన యూనిటీలోనికి మనల్ని నడిపిస్తుంది కదా. సత్యము కానిది ఇంకేదైనా గుర్తుపెట్టుకోండి, సత్యము కానిది, హాఫ్ ట్రూత్, ట్విస్టెడ్ ట్రూత్ ఏం లేవు. దెర్ ఈస్ నథింగ్ కాల్డ్ హాఫ్ ట్రూత్, ట్విస్టెడ్ ట్రూత్. వర్డ్ విచ్ ఈజ్ నాట్ ట్రూ ఈజ్ ఆల్వేస్ ఫాల్స్. ఏదైతే సత్యం కానిది ఉంటుందో అది అబద్ధమే. ఇంకా నేను అబద్ధం చెప్పలేదని చాలాసార్లు మనం అనుకోవచ్చు, కానీ యూ హ్యావ్ సెడ్ ఇట్ కదా. మన మాటలు చాలా పవర్ఫుల్. లెట్ us